హాయ్ అందరికీ. నేను బ్యూలా. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు లెట్ హర్ స్పీక్ విత్ బ్యూలా. ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఆహ్, ఒక మాట చెప్దామనుకున్నాను. ఏంటి అనంటే ఒక సైకాలజీ క్యాండిడేట్‌గా నేను చాలా సార్లు ఏదైనా అడ్వాన్స్‌మెంట్స్ ఏమైనా న్యూస్ కొత్తది ఉందా అని చెప్పి రీసెర్చ్ చేస్తూ లేదా సెర్చ్ చేస్తూ ఉంటాననమాట. బట్ ఈసారి కొత్తగా ఏమనుకున్నాను అనంటే, నేను మ్యారేజ్ రిలేషన్‌షిప్ కోచ్‌గా ఉంటున్నాను కాబట్టి, దాంట్లో ఏమైనా రీసెర్చెస్ ఉన్నాయా? లేదు అంటే అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకు. మనసులో నేను కొంచెం ఫన్నీగా అనుకున్నాను. బట్ చూద్దాం. ఎవరైనా రీసెర్చ్ చేసుంటారా ఈ కోచెస్? ఏం చెప్తుంది ఆ సర్వే అనేది అని ఒకసారి చూద్దాం అనుకున్నాను. సో, అమెరికాలో ఉండే ఒక ఆథర్ తను రిలేషన్‌షిప్ కోచ్ అనమాట. అండ్ చాలా బుక్స్ రాసింది 19 లాంగ్వేజెస్‌లో అండ్ 30 కంట్రీస్‌లో తన బుక్స్ అన్ని పబ్లిష్ అయ్యాయన్నమాట. సో, తను చాలామంది కొంతమంది మీద సర్వే చేసినప్పుడు తనకొచ్చిన రిజల్ట్ ఏంటి అనంటే 60% ఎలా ఓట్ చేశారు అనంటే, యెస్, ఈవెన్ దో వి ఆర్ స్ట్రగ్లింగ్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కమింగ్ 5 ఇయర్స్‌లో మేము మా రిలేషన్‌షిప్‌ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తాము అనే హోప్‌ఫుల్ సిట్యుయేషన్‌లో మేమున్నాము అని చెప్పి పోల్ చేశారంట. అండ్ ఒక 40% ఏం చేశారు అనంటే ఎమోషనల్ డిస్టెన్స్ అండ్ లోన్లీనెస్. అంటే అందరిలో ఉన్నా కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది లేదు. అందరిలో ఉన్న ఒంటరిగా ఉంటూ ఉన్నాము అనేది కొంతమంది ఓట్ చేశారంట. సో, నాకు ఓకే. స్టిల్ ఇన్ దిస్ జనరేషన్ కూడా ఎవ్రీబడీ ఈజ్ వెయిటింగ్ ఆ రిలేషన్‌షిప్‌ని చక్కదిద్దుకోవాలి. ఒక ఫ్రూట్‌ఫుల్, ప్రొడక్టివ్ లైఫ్‌ని లీడ్ చేయాలి అని చెప్పి ఆశపడుతున్నారు అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. బికాజ్ జనరల్‌గా ఒక వర్డ్ యూజ్ చేస్తాం కదా! ఈ జనరేషన్‌లో ఏం లేవండి అలాంటివేమి ఉండవు అని చెప్పి. ఈవెన్ దో నేను ఒక 90స్ కిడ్ అయినా కూడా ఐ రెస్పెక్ట్ ఎవ్రీ విమెన్ అండ్ ఎవ్రీ వైఫ్ అండ్ హస్బెండ్. బికాజ్ ఎవ్వరు కూడా కావాలని చెప్పి విడిపోవాలి, లేదంటే కావాలని చెప్పి గొడవలు పెట్టుకోవాలని ఎవరు అనుకోరండి. ఫార్చునేట్‌లీ, అన్‌ఫార్చునేట్‌లీ సిట్యుయేషన్స్ డిమాండ్ చేస్తాయి కాబట్టి అలా ఉంటుంది. అండ్ మెయిన్‌గా ఇక్కడ ఏంటి అంటే స్ట్రెస్ అనేది వాళ్ళని ఓవర్‌గా స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఆ రిలేషన్‌షిప్‌లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే కనుక ఆ 40% కూడా 100కెళ్ళిపోతే 100% హ్యాపీగా ఉంటారని నాకనిపిచ్చింది. సో, ఐయామ్ హ్యాపీ థట్ ఐ హావ్ చోసన్ దిస్ ఫీల్డ్. ఎందుకు అనంటే చాలా మందికి బ్లెస్సింగ్‌గా ఉండొచ్చు. ఎందుకు అనంటే మనము మనస్ఫూర్తిగా ఒకళ్ళు బాగుండాలని కోరుకుంటే అది రిటర్న్ బ్యాక్ మనకు కూడా వస్తుంది. మన ఫ్యామిలీకి కూడా బ్లెస్ అవుతుందనమాట. సో, ఈ చిట్కా పాటించి చూడండి. ఎంత మనల్ని బాధపెట్టిన వాళ్ళైనా కూడా వాళ్ళు బాగుండాలి అని చెప్పి మీ మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటే గనక వాళ్ళు బాగుంటారు, మనము బాగుంటామనమాట. ఓకే. నన్ను బాధ పెట్టారండి, నేనెలా మర్చిపోను అనంటే లీవ్ ఇట్. మీకు ఆ సిట్యుయేషన్‌లో మీరు సైలెంట్ అయిపోతే గనక థింగ్స్ అనేవి చాలా బెటర్ అవుతాయి. యూ నో నీడ్ టు ఆర్గ్యూ అండ్ యూ నో నీడ్ టు గో అండ్ ఏమంటారు రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనసులో మీరు యథార్థంగా ఉంటే గనక రోజులు గడిచే కొద్దీ వాళ్ళకే అర్థమవుతుందనమాట. సో, హోప్ మీకు ఈ న్యూస్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకటే మీ నుంచి కోరుకునేది ఏంటి అనంటే, ఒక విమెన్‌గా అండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ కోచ్‌గా ప్రతి ఒక్క రిలేషన్‌షిప్‌లో అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ బాగుండాలని కోరుకోండి. మీ రిలేషన్‌షిప్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.